వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే మనకు 293 స్థానాలతో మనకి ఏంటంటే ప్రభుత్వం అయితే ఏర్పాటైతే చేయబోతున్నారు. టీడీపీ పార్టీ అధినేత మనకు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీట్లు, అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీహార్ నితీష్ గడ్కరీకి సంబంధించినటువంటి ఎంపీ సీట్లు కలిపితేనే మళ్ళీ మనకు కేంద్రంలో అయితే మనకు మళ్ళీ బీజేపీ అయితే వస్తుంది. లేదంటే కనుక మళ్ళీ ఇండియా కూటమి అయితే మనకైతే పార్టీ పెట్టే అవకాశం అయితే ఉందండి. సో దీనికి సంబంధించి మరి మనకు చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకు నితిన్ గడ్కరీ గారు అయితే సమావేశం అంటే మోడీ గారి యొక్క నివాసంలోనే సో మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. అయితే మనకు చంద్రబాబు నాయుడు అయితే ఏపీ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా వీటికి సంబంధించి అయితే అడగడం అయితే జరిగిందండి. సో మనకు నరేంద్ర మోడీ గారు వీటికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ముగిసిన ఎన్డీఏ సమావేశం రాష్ట్ర భవన్కు మోడీ, బాబు అలాగే నితీష్ ఇక్కడ మనకు మంగళవారం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అప్డేట్ అయితే వచ్చింది. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 292 సీట్లు అనేది గెలుచుకొని కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి మెజార్టీ సాధించింది. ఈ నేపథ్యంలో మనకు సాయంత్రం అయితే ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు అయితే సమావేశమయ్యారు. కూటమిలో అతిపెద్ద పార్టీలు ఉన్నటువంటి టీడీపీ, జేడీయూ అలాగే అధినేత చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు అయితే మనకి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి పార్టీ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అయితే ఈ మీటింగ్లో అయితే పాల్గొన్నారు. అమిత్ షా, జేడీ నడ్డా, నితిన్ గడ్కరీ అలాగే రాజ్ సింగ్లు కూడా అయితే ఈ మీటింగ్లో అయితే పాల్గొన్నారు. సో ఈ సమావేశంకు పైగా జరిగింది. సో ఈ సమావేశంలో మోడీ మరోసారి ప్రధాని అభ్యర్థిగా అయితే బలపరుస్తూ టీడీపీ, జేడీయూ సహా ఎన్డీఏ పక్షాలు ఈ సమావేశంలో అయితే లేఖలు అయితే అందించాయి. మరికొద్దిసేపట్లో మోడీ నాయకత్వంలో కూటమి నేతలు రాజ్భవన్కి వెళ్ళి సో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానించాలని చెప్పేసి రాష్ట్రపతిని కోరుతున్నట్లు సమాచారము. ఈసారి ఏపీ ఎన్నికల్లో టీడీపీ సాధించినటువంటి ఘన విజయం జాతీయ స్థాయిలో ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలా కాలం తర్వాత ఎక్కడా లేని ప్రాధాన్యం తెచ్చిపెట్టింది. ఇప్పుడు కేంద్రంలో ఏర్పడుతున్నటువంటి 3వ ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషించారని భావిస్తుంది. సో ఇందులో భాగంగా చంద్రబాబు, ప్రధాని మోడీ, అమిత్ షా ముందు కీలక డిమాండ్లు అయితే మనకు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. జాతీయ మీడియా నుండి అందుతున్నటువంటి సమాచారం మేరకు కేంద్రంలో 2కి పైగా అయితే మంత్రి పదవులతో పాటుగా స్పీకర్ పోస్టులను టీడీపీ డిమాండ్ అయితే చేస్తుంది. తమకు కీలకమైన రవాణా, వ్యవసాయం, జల్శక్తి, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య మంత్రిత్వ శాఖలలో 4 ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు బీజేపీని అయితే కోరినట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధమైనటువంటి డిమాండ్లు అయితే చేస్తున్నారండి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే దీనికి సంబంధించి బీజేపీ ఏకీగ్రహిస్తేనే మనకు మళ్ళీ వీళ్ళతో మనకేంటంటే ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం అనేది బీజేపీ ప్రభుత్వం అయితే ఏర్పరుస్తుంది. లేదంటే కనుక టీడీపీ అనేది మొగ్గు చూపదు. అయితే మనకు మోడీ గారు అయితే ఏకీగ్రహించడంతో మనకేంటంటే టీడీపీ అలాగే మనకు నితీష్ గడ్కరీ గారు అయితే మనకేంటంటే సీట్లను కలపడంతో మళ్ళీ మనకు ఏర్పరచబోతున్నారండి మోడీ. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.